అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముద్దినాయనపల్లి, తూర్పు కోడిపల్లి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు రైతులకు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించారు. గత ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే సాగునీరు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధిపై పలు హామీలు ఇచ్చారు. తర్వాత లత, మేఘన, ప్రియా, మీ నాన్నగారు డోర్ టు డోర్ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క తల్లి దగ్గరికి, ప్రతి ఒక్క తండ్రి దగ్గరికి వెళ్ళి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా మాకు ఏ సమస్యలు లేవు, అందరూ కూడా బాగున్నామని కూడా ప్రతి ఒక్క కూడా చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మా ప్రాంతంలో నీళ్లు కొంత ఇబ్బందికరంగా ఉంది వ్యవసాయానికి. ఆ వ్యవసాయానికి నీళ్లు ఇబ్బందిని మీరు తీరుస్తామని చెప్పారు 2.5 సంవత్సరంలో. ఖచ్చితంగా అది ఏమంటే గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే రైతులకు ఎన్ని ఎకరాలు పోవాలనే ఒక రికార్డు తయారు చేయకుండా పోవడంతో అదే 15 నెలల నుంచి 18 నెలలు సమయం వృధా అయింది. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా రికార్డు అంతా కూడా రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు క్యాలెండర్ కూడా ప్రకటించారు. 2028 లోపల భైరవన్తిప్ప ప్రాజెక్టుకి 140 చెరువులకి నీళ్ళు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. 114 చెరువులే మన దాంట్లో ఉండేది, కానీ 140 చెరువులు అనేది కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇంకా తర్వాత మనం ప్రతిరోజు తిరగడంలో ఇంకా కూడా 30 చెరువుల దాకా అదనంగా రావడంతో ఆ చెరువులకు నీళ్ళు ఇస్తే బాగుంటుందని 144 చెరువులకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా చేయబోతున్నారు. రాబోయే 2-3 నెలల్లో మన ముఖ్యమంత్రి గారు కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. దీని గురించి ప్రత్యేకమైన సమాచారం కూడా ఇక్కడున్న ప్రాంత ప్రజలకు, రైతులకు కూడా అందించే విధంగా కూడా చెప్తారు. ఎందుకంటే క్యాలెండర్ ప్రకటించడం అంటే చిన్న విషయం కాదు. ఇంతకుముందు జాబ్ క్యాలెండర్ ప్రకటించేవాళ్ళు, కానీ ఇప్పుడు రిజర్వాయర్ లేదా ఎప్పుడు పూర్తి చేస్తామని క్యాలెండర్ ప్రకటించారంటే చాలా గొప్ప విషయం.